సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఫిషర్మెన్స్ని యాక్చువల్లీ ఎవరు ఎంత గొప్పగా జీవించారంటే చాలా బ్రతికేదే సముద్రం మీద వెళ్తే డబ్బులు తెస్తారు, లేదంటే ప్రాణాలే పోతాయి. ప్రాణాలతో చెరగట్టవాడే ఒక మంచి మూవీ కథను తీసుకొచ్చి నాగ చైతన్య నిజంగా అయితే పిచ్చెక్కించాడు. లవ్ స్టోరీ అయితే పిచ్చెక్కింది. నాకైతే 3 times ఏడిపోయింది భయ. నిజంగా సాయిపల్లి యాక్టింగ్ ఎవరిని మిస్ అవడా ఏడిపోతుంది. 3 సార్లు చేసాను కానీ ఫోన్ చూచాం, ఏం చేయను కానీ ఫోన్ చూచాం. వాళ్ళ ఇంట్లో డాడీ ఉన్నాడు, మనకి సంబంధం లేదనుకో. కాదు కాకినాడ మాది. నిజంగా సినిమా అయితే పోటేరే. అది నాకు మత్స్యకారులు అంటే వాళ్ళ విధానం వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే ఇంత కష్టం కూడా ఉంటుందా, ఇంతలా కూడా వాళ్ళు ఇంతలా తిండి కూడా ఇంత ఇబ్బంది పడతారనే మంచి కథను తీసుకొచ్చి రియల్ స్టోరీ దింపేసాడు భయ. నిజంగా ఇంత మంచి ప్రేమ, ఇంత మంచి సాంగ్స్, బీజిఎం అయితే చిరకు కూడా హెడ్ భయ్యా. బుజ్జి తల్లి ఏ సాంగ్ భయ్య అది నిజంగా మెంటలెక్కిపోతుంది. ఈ సినిమాలో కూడా కానీ నా చైతన్య ఏంటి భయ్యా ఎక్కడ సాయిపల్లి బీట్ చేయలేకపోయింది. కానీ ఏంటంటే ఇద్దరు 50-50 ఇద్దరు చింపేసి రేటింగ్. నిజంగా చాలా అంటే చాలా. సాయిపల్లి ఏడుస్తుంటే బుగ్గలు కందిపోతాయి. అమ్మ బాబాయ్ ఇంత మంచి యాక్టర్, మన తెలుగు యాక్టర్ ఇక్కడ ఉందంటే బాబాయ్. నిజంగా నేను మాత్రం హీరో అయితే సాయిపల్లి గారు ఒక్కసారి ఐ లవ్ యూ మేడం, ఇంత బాగా చేసినందుకు చాలా బాగుంది. ఏం లేదు ఆ స్టోరీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పెద్ద ఏం లేదు. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెస్ ఉంటాయి కదా, అంత మించి ఏం లేదు. సినిమా ఎట్లుందంటే ఇద్దరు లవర్స్ ఉంటారు. నాగ చైతన్య జైల్లో వెళ్ళిపోతాడు, దూరంగా ఉంటాడు, అమ్మాయి ఇక్కడ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, నార్మల్ స్టోరీ, రొటీన్ స్టోరీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెవీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఓకే సాయిపల్లికి ఓకే అంటే ఎమోషన్ ఇస్ ఓకే. ఓ సాయిపల్లి యాజ్ ఏ సాయిపల్లి ఫ్యాన్స్ ప్రేమించాం. అదే అందుకే సాయిపల్లి ప్రేమించాం కాబట్టి వీ కెన్ కనెక్ట్ ఇట్, అదర్వైజ్ వీ కాంట్ కనెక్ట్. నో ఓన్లీ సాయిపల్లి యాజ్ ఏ సాయిపల్లి లవర్స్ అన్న. మా పిల్ల పెళ్ళి తండేల్ మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. ఫస్ట్ హాఫ్ అంతా మన సాయి పల్లవి గారితో ఆ లవ్ సీన్స్ సరదాగా కామెడీ అంటే వెళ్ళిపోతుంటుంది. బట్ ఏదైతే సెకండ్ హాఫ్ రియల్ పాయింట్స్ యాడ్ చేశారో, 29 మంది జైల్లోకి వెళ్ళడం, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, అక్కడ రిలీజ్ అవ్వడానికి ఏమేమి జరిగింది అన్నీ కూడా రియాలిటీగా చూపించారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ లేకుండా, ఓవర్ ఎలివేషన్ లేకుండా చాలా రియాలిటీగా అది చూపించారు. నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే తండేల్ ముందు తండేల్ తర్వాత. పుష్పకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో, బాహుబలికి ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో, ఈ సినిమాకి నాగ చైతన్య ఎంత కష్టపడ్డాడు. యాస్ మాట్లాడడం కానీ, డ్యాన్సుల్లో కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, నిజంగా మనకు ఆయన మాట్లాడినంతసేపు శ్రీకాకుళంలో అప్పలాగా మాట్లాడతాడు, జీవించాడని చెప్పాలి. బట్ సినిమా కూడా మనకి సినిమాటిక్గా కాకుండా సినిమా జరిగినంతసేపు కూడా మనమే శ్రీకాకుళంలో ఉన్నామో అంత రియాలిటీగా ఉందన్నమాట. వాళ్ళు మాట్లాడే భాష కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీథింగ్. సో రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ లైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ సినిమాటిక్గా రియల్ స్టోరీని సినిమాటిక్గా తీయడంలో మాత్రం సందం ఉండేది ఈ సినిమాతో సక్సెస్ అయినా చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే ప్లస్ సినిమాకి అది ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిన సినిమాకి. ఎమోషన్ సీన్స్లో కానీ, సాంగ్స్ కానీ సూపర్ అనమాట. ఆ లవ్ సీన్స్లో సెకండ్ హాఫ్లో మనకి ఎమోషన్ సీన్స్లో ఫీమేల్ అండ్ మేల్ వాయిస్ అని వస్తుంది, ఒక చిన్న సాంగ్. ఆ లిరిక్స్ రాసుకున్నకి మనం దండం పెట్టవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో బీజిఎం, కంటెంట్ అండ్ యాక్టింగ్తో పాటు సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి అందరం ద్రాక్ష 100 కోట్లు షేర్ అనమాట. సో ఈ సినిమాతో నాగ చైతన్య గారు పక్కగా 100 కోట్ల సినిమా ఇది. అది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సే కదా, కలెక్షన్లో కూడా అలాగే వస్తాయి. అలాగే చంద్రమోహన్ రెడ్డి గారి సినిమాలు అయితే మాత్రం స్లోగా స్టార్ట్ అయ్యి హైగా ఎండ్ అవుతాయి. బట్ ఈ సినిమాతో కూడా అలాగే ఆ మ్యాజిక్గా రిపీట్ అవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గోదావరిలో సముద్రంలో జరిగిన ఒక ఫైట్ అండ్ ఎంట్రన్స్ ఫైట్ కానీ చాలా రియాలిటీగా అనిపించింది. సో ఓవరాల్గా తండేల్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.